రాష్ట్రంలో యూరియా కొరత అని ఒక పక్కన ప్రచారం జరుగుతుంది. మరోవైపు పేదలకు అందాల్సినటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం ఓ పక్కన చిత్తశుద్ధితో ఓ పక్కన పేదలకి మరో పక్కన రైతులకి ఏదో మంచి చేయాలని ప్రయత్నం చేస్తుంటే క్షేత్రస్థాయిలో ఉన్న కొంతమంది ఒక మాఫియా అనుకోవచ్చు, లేదా అక్రమ సంపాదనకి అలవాటు పడినటువంటి ఒక బ్యాచ్ అనుకోవచ్చు, వీళ్ళంతా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం పేద ప్రజలకు అందుతున్నాయా? యూరియా కొరత నిజంగా ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా మీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకటి, రైతులకి ఇవ్వాల్సినటువంటి యూరియా ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది, చేతులు ఎత్తేసిందని మీరేం చెప్తారు? ప్రభుత్వం యూరియా ఇవ్వలేకపోవడం అనేది సమస్య ఉత్పన్నం కాదు, చేతులు ఎత్తేయటం అనేది అవాస్తవం. ముఖ్యమంత్రి గారు గత వారం రోజులుగా ప్రెస్ మీడియా పెట్టి స్టాటిస్టిక్స్ డేటాతో సహా చెప్తున్నారు. ఏ జిల్లాకి ఎంత నిల్వలు ఉన్నాయి, ఎలా ఉంది, ఇంకా ఎంత రాబోతుంది, ఎంత వచ్చింది, ఎంత అవసరం ఉంది, యూరియా ఉత్పత్తిని ఎక్కువగా విరివిగా వాడితే వచ్చే భూసార పరిరక్షణ మీద వచ్చే ప్రమాదం, అలాగే మనకి ఆరోగ్య భద్రతకి ఆరోగ్య పరిరక్షణకి వచ్చే ప్రమాదం కూడా ఆయన చెప్తున్నారు. ఎటొచ్చి ఏంటంటే మనం పంటని దిగుబడి పెంచాలంటే యూరియా అలవాటు చేసి మనం గనక కొంతమంది ప్రజలకి లిక్కర్ ఎలా అలవాటు చేసి ఇంటాక్సేషన్కి ఎలా అలవాటు చేసామో ఒక రకమైన ఇంటాక్సేషన్ భూమికి కూడా అలవాటు చేశారు. భూమికి కూడా ఒక మత్తు అలవాటు చేశారు. అది దురదృష్టం. ఆ డిస్ట్రిబ్యూషన్ యూరియా నిల్వల్ని పంచే విధానంలో కొత్త తరహా పద్ధతి నా ఉద్దేశం, నేను కూడా రేపు రైటింగ్లో ఈ సంవత్సరానికి కాకపోయినా వచ్చే సీజన్స్కి అది ఉపయోగించుకుంటారని ఆశిస్తాను. అది ముఖ్యమంత్రి గారికి రైటింగ్లో వదలుచుకున్నాను. 2 ప్రధాన అంశాలు ఏంటంటే, పంట వేసేటప్పుడే ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు, రకరకాల లెవెల్లో మానిటర్ చేస్తారు. ఆ పంట వేసేటప్పుడు రైతు ఆ లోకల్ విలేజ్ లెవెల్లో ఉన్న సచివాలయాలు కానీ, లేకపోతే ఇతరితర ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఇంకా ఇతరితర పంచాయతీ లెవెల్లో కానీ, పంచాయతీ ఈవోల దగ్గర కానీ, సెక్రటరీ విభాగంలో కానీ వారికి ఉన్న పాస్బుక్ తీసుకెళ్ళి వారు వేసే పంట ఏ పంట వేయబోతున్నారు, ఆ ప్రాంతంలో నీటి లభ్యత ప్రకారం కానీ, లేకపోతే అలవాటు ప్రకారం కానీ ఏ పంట విధానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు, ఏ విత్తనం వేయబోతున్నారు, ఏ రకమైన పంట వేయబోతున్నారు, దానికి సేంద్రియ ఎరువులు కానీ, లేకపోతే ఇట్లా ఫెర్టిలైజర్ వాడే విధానం కానీ, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఆ రైతుకి అలవాటు చేయాలి. చేసి దాన్ని రిజిస్టర్ చేసుకోమనాలి. అప్పుడు ఒక అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి. ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ సీజన్లో సీడింగ్ జరిగింది, ఏ దశలో వీళ్ళు వాడే ఎరువులు కానీ, లేకపోతే ఇతరితర అవసరాలకి ఆ విధానాన్ని ఎలా అవలంబిస్తున్నారు, ఆ డ్యూరేషన్ పీరియడ్ అనేది ఒకటి ఫిక్స్ చేయాలి. అక్కడున్న వాతావరణ పరిస్థితులను బేరీజ్ వేసుకొని, ప్రాక్టికల్ ఫీల్డ్ సర్వే చేసుకొని, చేసిన తర్వాత దానికి సరిపడా ముడి పదార్థాలని ప్రొక్యూర్మెంటు ప్రభుత్వ పరంగా అందించే స్థాయిలో ఉండాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం ఈ లోకల్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ ద్వారా ఏ రోజైతే అతని పొలంలో అమ్మటానికి చల్లటానికి వాడటానికి సిద్ధపడుతున్నాడో అప్పుడు తీసి డ్రోన్ ద్వారా కానీ, లేకపోతే ఫోటోగ్రఫీ ద్వారా కానీ మనం చేయగలిగితే రిపోర్ట్స్ని సరైన సమయంలో, సరైన అనుగల ప్రాంతంలో, సరైన రీతిలో డిస్ట్రిబ్యూషన్ బాగా జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన విధానంలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి, పంట విధానం తెలుస్తుంది,
ఏ పంట పండిస్తున్నారో తెలుస్తుంది, దానికి కావాల్సిన రిక్వైర్మెంటు ప్రొక్యూర్మెంటు ఎరువులు తెలుస్తాయి, డిస్ట్రిబ్యూషను ఫీల్డ్ లెవెల్లో చేస్తే బ్లాక్ మార్కెట్కి తరలిపోదు. అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక లోపం అయితే నాకు స్పష్టంగా కనిపిస్తుంది సార్. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించడం కానీ వాళ్ళకి భరోసా కల్పించడం కానీ నిజంగా చేస్తే ఒక ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఉండదు. లోపం అని అనలేము. బోల్డన్ని తరహాలో బోల్డన్ని రిఫార్మ్స్ జరిగే భాగంలో ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, దీనికంటే బెటర్గా ఇంకా ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటినీ ఒక సంగ్రహంగా ప్రభుత్వం చర్చించుకొని అధికారులు వంట పట్టించుకొని ఇంప్లిమెంటేషన్ టైంలో హౌ బెస్ట్ స్మార్ట్ వే అనేది చేయగలిగితే, అంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు ఒక దశాబ్ద కాలంగా వింటున్నా నేను, ఏది యూరియా ఎక్కువగా వాడితే తాత్కాలికంగా మీకు అధిక పంట వస్తుందేమో కానీ భూసారం తగ్గిపోతుంది, ఇప్పుడు రకరకాల రోగాలు వస్తాయి అనేది. ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలో అంటే ఇప్పుడు చాలా మార్కెటింగ్ సిస్టమ్స్, మార్కెటింగ్ ప్రొడక్ట్స్, ఫుడ్ కానీ లేకపోతే ఇతరితర అంశాలు కానీ చూస్తున్నాం. అలాగే ఇప్పుడు చికెన్ ఉంది, కోడిగుడ్డు ఉంది. నాటు రకం కోడిగుడ్డు పరిణామం ఆ సైజు చాలా కలర్ వేరే సైజు తక్కువ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే దానికి ఫీడింగ్ ఇచ్చే ఆ బర్డ్కి ఇచ్చే ఫుడ్ ఫీడింగ్లో మనం లోకల్గా పెంచుకున్న కోళ్ళకి చిరుధాన్యాలు కానీ లేకపోతే అవి చిన్న చిన్న పురుగులు తిని లేకపోతే ఇంకా ఇతర లేకపోతే కొన్ని ఆకుల్ని తిని కానీ నాన్ పొల్యూటెడ్ ఫీడింగ్తో మనకి వస్తుంది. దాంట్లో మనకి పోషక విలువలు కూడా బాగా అందుబాటులో ఉంటాయి. ఆ చికెన్ వండుకున్నా తిన్నా రుచి కానీ పోషక విలువలు కానీ ఉంటాయి. ఇవాళ ఫుడ్ రిక్వైర్మెంట్ పెరిగి ఎక్కువ క్వాంటం రావాలని అంటే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఫీడింగ్ తయారు చేసి తక్కువ టైంలో తయారు చేసి ఇతర ఫీడ్ రకాలుగా ముడి పదార్థాలని వాడుతున్నారు. వీటన్నిటికీ ఎప్పుడైతే అట్లా తయారు చేశారో మొత్తానికి కొంత పోషక విలువలు తగ్గిపోతాం, అది సర్వసాధారణం. కాల పరిమితిని నియమించుకొని కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల జరిగే పంట కానీ అలా జన్మించే జన్మ కానీ వేరుగా ఉంటుంది. అలా కాకుండా ఇతరితర ఉన్న అవకాశాలని సైన్స్ అండ్ టెక్నాలజీని మితిమీరి వాడి వేరే రకంగా కనుక ఇన్పుట్ చేస్తే అది పంట అవనండి, ఆరోగ్యం అవనండి, మనిషి అవనండి, వస్తువు అవనండి, ఏదన్నా కానీ సహజంగా విధానంలో కొంత లోపం జరుగుతుంది. ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ఎక్కువ, డిమాండ్ సప్లై గ్యాప్ రెండు ఉంటాయి కూడా. సప్లై డిమాండ్ మొత్తం దేశం మొత్తం జరిగే సప్లై డిమాండ్, వీటిని కూడా బేరీజ్ వేసుకొని రిక్వైర్మెంట్ బట్టి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు నేను చెప్పినట్టుగా ఇందాక చేస్తే ఈ ప్రాబ్లమ్స్ క్రాప్ అప్ అవ్వో, ప్రభుత్వానికి చెడ్డ పేరు తగ్గటానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఇందాక మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, యూరియా అనే దానికి ప్రధానంగా డిమాండ్ ఉంది రైతుల దగ్గర నుంచి, కానీ క్షేత్రస్థాయిలో అధికారులు యూరియా వాడటం అవసరం లేదు, సేంద్రియ ఎరువులు ఉన్నాయి, ఒక విభాగం. పంట మార్పిడి లాగానే పంట విధానంలో పంటకి వాడే భూసార పరిరక్షణని రక్షించుకుంటూ ఆరోగ్యపరమైన చర్యల్ని తీసుకొని పంట దిగుబడి తగ్గినా కానీ దానికి సరిపడా ప్రోత్సాహకరమైన అంశాలని చూపించి ఒక వైబుల్ ప్రైస్ని కనుక ప్రభుత్వం ప్రోత్సహించగలిగితే ఇన్ని సమస్యలు ఉత్పన్నమవు. అసలు బేసిక్ ఫండమెంటల్గా ఏంటంటే మీరు అన్న విధానంగా పోషక విలువల్ని నాన్ పొల్యూటెడ్ దీన్ని ఇటు భూసార పరిరక్షణే కాదు ఆహార పదార్థాలను కూడా ప్రొడ్యూస్ చేసేటప్పుడు, పండించేటప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలను కనుక పెంచగలిగితే, నిన్న చంద్రబాబు నాయుడు గారు సవివరంగా చెప్పారు మనకు కావాల్సిన విటమిన్స్ ఏంటి, దాంట్లో పోషక విలువలు ఏంటని చాలా వివరంగా చెప్పారు ఆయన. అటువంటి వాటిని పరిరక్షించాలంటే దానికి ఒక మెకానిజమే కాదు, ఖర్చు అవుతుంది. వైబిలిటీ, రైతుకి ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే దానివల్ల ఇంకొక ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు మనం వైద్యానికి ఖర్చు పెట్టే ఆరోగ్య భద్రత కోసం ఖర్చు పెట్టి, లేకపోతే ఇప్పుడు ఇవాళ ఒక స్కీమ్ ఇచ్చారు 25 లక్షల రూపాయల వరకు పేదవాడికి వైద్యం అని, లేకపోతే
ఆ స్కీమ్ వల్ల అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఉమ్, ఆరోగ్యం ఎప్పుడైతే క్షీణించబడదో, పోషక విలువలు మనకు ఆహారంలో ఇవ్వగలుగుతామో, అది ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటారు. ఆరోగ్యవంతమైన పరిరక్షణ లాంగ్ సమాజం రన్లో ఏర్పడుద్ది. భూసార పరిరక్షణ లాంగ్ రన్లో ఉపయోగం, అలాగే మంచి తిండి పదార్థాలని సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. ఆరోగ్యం దెబ్బతిందో, ఆరోగ్యం ఎప్పుడైతే దెబ్బతిందో మళ్ళీ దాన్ని హాస్పిటల్ పాలయ్యి వ్యక్తులు వెళ్ళి ప్రజలు వాటికి వెచ్చించే అమౌంటు మళ్ళీ వాటికి ప్రభుత్వం వెచ్చించే ఖర్చు ఖర్చు. తగ్గుతుంది. అంటే కాబట్టి ఇదన్నీ బేసికల్గా ఫండమెంటల్స్లో కొంత రిఫార్మ్స్ జరగాలి. ఉమ్, ఆ రిఫార్మ్స్ జరిగే విధానంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకుడు చేయగలుగురు, సమర్థులు. కానీ అటువంటి పరిపాలనా దక్షత ఉన్న నాయకుడిని మనం పెంచి, మనం ప్రోత్సహించి, మనం సపోర్ట్గా ఉండాలనే ఆలోచన ప్రజల్లో తగ్గింది కాబట్టే అటువంటి నాయకులు మనకి కరువు అవుతున్నారు. అది ముందు ప్రజల నుంచే మార్పు రావాలి. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి క్షేత్రస్థాయిలో అందాల్సిన అంశాలు మొత్తం కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అందట్లేదు. ఓ పక్కన యూరియా బ్లాక్ మార్కెట్ తరలి వెళ్తుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇంకో పక్కన రేషన్ బియ్యం ప్రధానంగా రాష్ట్రంలో పెద్ద సమస్య ఏదైనా రేషన్ ఉందంటే- బియ్యంకి వచ్చే ముందు, ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్కి వచ్చే ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఉమ్, ఒక్కసారిగా భూసార పరిరక్షణని మనం పరిరక్షించుకోవటానికి, సేంద్రియ ఎరువులను వాడటానికి రైతులు కానీ కన్జ్యూమర్ కానీ అంత ఓవర్ నైట్ చేంజ్ అవరు. ఉమ్, మనకి ఎరువు లభ్యత తప్పదు, మ్యానుఫ్యాక్చరింగ్ తప్పదు. ఎస్పెషల్లీ యూరియాలో నాకున్న అవగాహన, నేను దాని మీద కొంత స్టడీ చేశాను. నేను 20 సంవత్సరాలు బట్టి నెత్తి నోరు బాదుకుంటున్నాను, ప్రతి ప్రధానమంత్రికి రాస్తున్నాను. ఇప్పుడు రాయలేదు కానీ అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు, అంతకుముందు ఉన్న ప్రధానమంత్రులందరికీ నేను ఇన్పుట్ ఇస్తున్నాను. నా తరహాలో నేను ఉత్తరాలు రాస్తుంటాను, నాకు అదొక అలవాటు. యూరియా ప్రొడక్షన్ అనేది ఫెర్టిలైజర్ ప్లాంట్స్లో దానికి వాడే ఇంధనం నాఫ్తా. ఉమ్, అది చాలా కాస్ట్లీ అఫైర్. నాఫ్తా అనేది కాస్ట్ ఎక్కువ. ఉమ్, యూరియా లభ్యత పెరగాలన్నా, యూరియా ప్రొడక్షన్ పెరగాలన్నా దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి. ఉమ్, ఫెర్టిలైజర్ ప్లాంట్స్ సస్టైనబిలిటీ స్టేజ్లో ఉండాలి. దానికి వాడే ముడి పదార్థం నాఫ్తా బేస్ అయితే ఆటోమేటిక్గా వైబిలిటీ లేక ప్రొడక్షన్ తగ్గిపోతుంది, తగ్గిపో- ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా చాలా వృధా అవుతుంది. దానికి ఆల్టర్నేటివ్గా నాఫ్తా బేస్ని, నాఫ్తా వాడకుండా గ్యాస్ నిల్వలను కనుక డైవర్ట్ చేసుకోగలిగితే ఫ్యూయల్ ఫెర్టిలైజర్ ప్లాంట్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఈ గ్యాస్ నిల్వలు అనేవి కొంతమంది డిక్టేటర్స్ లేనండి గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఉమ్, అది కూడా పాలకులు తప్పే. అది ఎవరు చేశారనేది అది ఒక పెద్ద విశ్లేషణ. ఉమ్, అది ఒక పెద్ద గత దశాబ్దాల పరంగా వస్తున్న నిర్ణయాధికారాల వల్ల జరిగిన చెడు ప్రభావాలు ఇవన్నీ. ప్రజల జీవన విధానంలో, మన ఎరువుల లభ్యతలో, రైతుల యొక్క బాధల్లో అది చాలా పెద్ద భాగం. ఉమ్, అసలు ముందు బేసికల్గా నాఫ్తాకి సబ్స్టిట్యూట్గా గ్యాస్ నిల్వలు కనుక ఫెర్టిలైజర్ ప్లాంట్స్కి మనం ఇవ్వగలిగితే సరిపడే క్వాంటమ్ ఆఫ్ ఫెర్టిలైజరు మనకి రైతులకి అందుబాటులో ఉంటుంది. ద బేసిక్ ఫండమెంటల్ డెసిషన్ ఇట్ షుడ్ బి టేకెన్ బై సెంటర్ అండ్ స్టేట్. మీరు అది సమూలంగా ఈ విధి విధానాల్లో కనుక మార్పు వస్తే చాలా వరకు లభ్యత. సెకండ్ పార్ట్ సేంద్రియ ఎరువులను పెంపొందించాలి. సేంద్రియ ఎరువులను వాడకానికి, దానికి యొక్క వాడకంలో మనం ప్రమోట్ చేయడానికి ఇవ్వాల్సిన సబ్సిడీలు, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రైసు నాణ్యత గల పంట పండించే వాళ్ళకి మనం ప్రైస్ సపోర్ట్ ఇవ్వటం, అది ఒక భాగం. మూడోది డిస్ట్రిబ్యూషన్. ఈ మూడు రంగాలని బ్యాలెన్సింగ్ చేసుకోవటం అనేది అధికారులకు చిత్తశుద్ధి ఉండాలి, కన్సర్న్ స్టేట్కి ఉండాలి చిత్తశుద్ధి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా. మనం ఏం చేస్తున్నాం దానికి ఆలోచించకుండా దానికి భిన్నంగా రైతు ఖాతాలో జమ చేసేస్తే డబ్బు
రేపు రైతులను ఇంతమందిని హ్యాపీగా పెడితే మనకు ఓటు బ్యాంక్ వస్తుంది, రేపు ఎలక్షన్లో కొట్టుకుంటాం. అసలు రైతు ఖాతాలో జమ చేసేటప్పుడు వాడికి ప్రమోట్ చేసేటప్పుడు అయ్యా నువ్వు సేంద్రియ ఎరువులను వాడితే కనుక నీకు రైతు భరోసా వస్తుంది, రైతు నీ ఖాతాలో డబ్బు పడుతుందని ఒక కండిషన్ పెట్టండి. అంటే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేది మనమే, రైతుని చెడగొట్టేది మనమే, మళ్ళీ ఆ యొక్క ఎరువులు అందట్లేదు అనేది మనమే, మళ్ళీ పంట నాణ్యత లేదు, పోషక విలువలు లేవు అనేది మనమే, మళ్ళీ ఆరోగ్యం క్షీణించబడితే మళ్ళీ హాస్పిటల్కి మనమే. ఇదంతా ఒక విష సర్కిల్ అండి. ఆ సర్కిల్ని బ్రేక్ చేయాలి ఎక్కడో చోట. ఆ బ్రేక్ చేయాలనే ధైర్యం గల దమ్ముగల ప్రభుత్వాలు రావాలంటే, ధైర్యం గల నాయకుడు ఉండాలంటే, గవర్నమెంట్ నెక్స్ట్ టైం వస్తే వస్తుంది, లేకపోతే లేదు, నాకున్న పరిధిలో నాకున్న సమయంలో ఈ యొక్క స్కీమ్స్ కాదు, ఇది నేను ఈ రిఫార్మ్స్ చేసేస్తానని కనుక ఉంటే, ఒక్కసారి చేసిన ప్రభుత్వం నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది, లేకపోతే ప్రజల మేలు కోరుతున్నాం అనే ఆ నాయకుడు, దమ్ముగల నాయకులు ఉన్నంతకాలం, లేనంతకాలం ఈ బాధలు తప్పవు. ఇప్పుడు ఏముంది సార్, 164 సీట్లు ఉన్నాయి కూటమికి, నెక్స్ట్ కూడా గవర్నమెంట్ ఒక్కసారి కని కాదు కదా, మళ్ళీ మీరందరూ మనందరం కలిసి మళ్ళీ మనం ఫ్రీ లిక్కరు, ఫ్రీ శాండ్, మళ్ళీ తర్వాత మళ్ళీ డబ్బులు పంచడం, ఫ్రీ లిక్కర్ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి పెట్టబోతున్నాడు. ఏది ప్రతి ఒక్క ఇంటికి లెక్కర్ ఇస్తారా? ఆయన ఇవ్వబోతున్నాడు. మీకు తెలియదు, నాకు తెలుసు సమాచారం. ఆయన ఫ్రీ లిక్కర్ పంచిపోతాడు, రేపు ఎలక్షన్ వస్తే పెడతాడు చూడండి. స్కీమ్ నా మీద మీరు ఇన్ని నిందలేశారు, అసలు నాకు అవసరం లేదు ఈ సంపద, ఇవన్నీ ఎందుకో నాన్ సెన్స్, నేను ఎవరైతే తాగుతారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి రేషన్ కార్డు లాగా, నేను అతనికి డాక్టర్ సర్టిఫికేటో లేకపోతే నాకు ఓటు కావాలి కాబట్టి, అసలు ఇవన్నీ ఏంటి, మీదంతా నాన్ సెన్స్, మీరే అసలు ఈ లిక్కర్ కంపెనీలు పెట్టారు, మీరే ఈ లిక్కర్ కంపెనీలకు లైసెన్స్ ఇచ్చారు, మీరే ఇవన్నీ చేసి నా మీద నన్ను నిందలేసి నన్ను ఛార్జ్ షీట్లు ఇరికిస్తారా, మీరు దరిద్రం వదిలిస్తానని చెప్పేసి ఆయన ఫ్రీ లిక్కర్ ఇచ్చేస్తాడు. ఏది ఆర్మీ వాళ్ళకి క్యాంటీన్ లో కోటా ఇస్తారు, అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి ఇక్కడ కూడా ఒక కోటా ఇస్తారు సార్, వాళ్ళకి నెలకి 4 బాటిల్స్ అని అట్లా ఇస్తారు. అది అక్కడ అలవాటు పడిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణ పరిస్థితులు బట్టి ఇస్తారు, అది వేరే విషయం. అలా ఇస్తారు, అలా ఇవ్వటం అది ఒక మంచి కాజ్ కోసం ఇస్తారు. వాళ్ళు చలిలో దేశ భద్రత కోసం, శత్రువుల యొక్క ప్లాన్స్ని భేదించడానికి, ఛేదించడానికి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఓటు బ్యాంక్కి ఇటువంటి దారుణాలు చేసిన వ్యక్తిని తప్పించుకోవాలంటే రేపు కోర్టులో కూడా ఒక అఫిడవిట్ వేస్తాడు, నాది మీద వీళ్ళు రాజకీయ నిందలు వేశారు, నేను ఎక్కడా చేయలేదు కాబట్టి ఫ్రీ లిక్కర్ ఇచ్చేస్తున్నాను, నేనేమిటి నాన్ సెన్స్, నేను చేయటువంటి అగాయాలు అని అంటాడు. చూడండి, జస్ట్ వెయిట్ అండ్ సీ. నేను ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చానని అనుకోమాకండి, రాబోయే స్కీమ్స్ తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. అదే సార్, అంటే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా, రాజకీయ పార్టీలు ఏవైనా అటువంటి నాయకుల యొక్క ఆలోచన పరిధి గురించి చెప్తున్నాను. ఓట్ బ్యాంకు ఖచ్చితంగా ఆలోచిస్తాయి, కానీ తెలిసి ఇప్పుడు ఈ రాష్ట్రంలో రేషన్ మాఫియా అంటే ఎంత స్థాయిలో లోపల వేళ్ళు పాతుకుపోయిందంటే, కనీసం వెళ్ళి 5 కేజీలు రైస్ ఇవ్వండి అని ఒక ఒంటరి మహిళ వెళ్ళి అడిగితే, నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఇవ్వం పో అనే స్థాయికి వెళ్ళిపోయింది. అది చాలా మంది దగ్గర నుంచి వింటున్నాం, ఇటువంటి రూమర్స్, కానీ రూమర్స్ అంటారా లేకపోతే వాస్తవాలు అంటారా, చాలా ప్రాంతాల్లో ఉన్నాయి సార్. అది ఉంది. అది ఆ ఇష్యూ సీజ్ ద షిప్ అన్నాడు పవన్ గారు. సబ్సిక్వెంట్ పరిణామాలు ఏంటో అనేది ఇప్పుడు మనకి తెలియలా. అది నాలాంటి వాడికి కూడా ఒక మిస్టరీ, అర్థం కావట్లా. అది మేబీ నా పరిణితి, నా క్యాపబిలిటీస్ సరిపోవేమో దాన్ని విశ్లేషించడానికి. ఒకవేళ నేను కూడా విశ్లేషించదలుచుకోలేదేమో, దొంగలాగా తేలిగుట్టిన దొంగలాగా నేను కూడా తప్పుకుంటున్నాను, అది మీ విజ్ఞతకు వదిలేసాను. అంటే అలాగా సార్, మొన్న ఇటీవల కాలంలో ఒక ప్రముఖ వార్తాపత్రికలో కూడా దీని గురించి రాసుకొచ్చారు. వాళ్ళు రాస్తారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, అంటే వాస్తవం ఉంది దాంట్లో. నాకు వాళ్ళ గురించి కామెంట్ చేసేంత క్యాపబిలిటీస్ లేవు, కానీ నష్టం జరగకుండా, కష్టం కలగకుండా నెసెసిటీ ఉన్న వ్యక్తులకి ఈ ఫ్రీ రేషన్ అనేది అక్కడ మనం లోతుగా అధ్యయనం చేస్తే నాకున్న మినిమం నాలెడ్జ్లో 2 ముక్కలు చెప్పగలుగుతాం. ఒకటి ఏంటంటే, రామారావు గారు కేజీ 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టారు. అప్పుడు మార్కెట్లో
కొంచెం అప్పటి పరిస్థితుల్లో ఎక్కువ ప్రైస్ మార్కెట్లో ఉండేది. ఓ ₹4 ₹5 అది ఆ రూపాయి విలువ, మారకపు విలువ కూడా మనం లెక్కేసుకుంటే అప్పుడు అది పెద్ద మొత్తం. ఆ గ్యాప్ ఇప్పుడు బాగా పెరిగింది. ప్లస్ అసలు డబ్బే లేకుండా, ₹2 లేకుండా, రూపాయి లేకుండా, ఆ విలువే తెలియకుండా మనం ఫ్రీగా ఇచ్చేయటం అలవాటు చేసాం. ఇవాళ సంపద పెరిగింది. యావరేజ్ ఇన్కమ్ ఒక నిత్యం పనిచేసేవాడికి కూడా కొంత పెరిగింది. పెరిగిన మాట వాస్తవం. ఆ పెరిగిన దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ అతను దేనికి ఇస్తున్నాడు? లిక్కర్కి ఇస్తున్నాడు. అవును. భార్యని ఇబ్బంది పెట్టినా, సంసారాన్ని ఇబ్బంది పెట్టినా, కూతుర్ని ఇబ్బంది పెట్టినా, మొత్తానికి తల్లిని ఇబ్బంది పెట్టినా, వాళ్ళ యొక్క అవసరాల కంటే ఎక్కువ తన సొంత అవసరాల కోసం ఇంటాక్సేషన్ అన్న ఇందాక, ఆ ఇంటాక్సేషన్ రీతిలో అతను వెళ్ళిపోయాడు. అతను తాగుడు మానరా అంటే అడు ఓటేసే పరిస్థితిలో కూడా లేడు. అవును. ఆ మానవనే పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ ఓటేయరు. మరి అటువంటిప్పుడు ఎందుకు వచ్చిన కర్మ? ఎందుకు గోక్కోవటం? మనం అనవసరంగా రాజకీయ పార్టీలు, పార్టీ అధిపతులు ఎందుకు గోక్కుంటారు చెప్పండి? ఓటు చెడగొట్టుకుంటారు. ఓ పక్క ఓటు కోసం ఎన్నో విన్యాసాలు చేస్తున్న ఈ తరుణంలో వాడిని తాగమనేవాడిని, ఇంటాక్సేషన్కి బానిసత్వం, లిక్కర్కి బానిస అయిన వాడిని నువ్వు మానేరా అంటే వాడు ఎందుకు మాంతాడు? ఓటు పోగొట్టుకుంటారు వీళ్ళు. ఆ రిస్క్ తీసుకోలేరు. అది మూర్ఖత్వం కింద వస్తుంది పార్టీ పరంగా. కాబట్టి ఈ ఫ్రీ లిక్కర్ అవనండి, లేకపోతే డబ్బు వెచ్చించనండి, ఏదన్నా కానివ్వండి, సంపద పెరిగిన తర్వాత కూడా రామారావు గారి టైంలో ₹2 కేజీ బియ్యం ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. అవును. మీకు గుర్తుందో లేదో, మీరందరూ బహుశా అది విన్నారో లేదో, రామారావు గారు కడుపు నిండా తిండి, ఉండటానికి ఒక గూడు, గుడ్డ, కట్టుకోవటానికి ఒక బట్ట, తక్కువ ఇన్కమ్స్ ఉన్న వాళ్ళకి, పేదవాడికి చేదోడు వాదోడుగా ఉండాలి నిత్యావసరాల్లో, ఈ 3 ప్రధానమైన అంశాలు అని ఆయన అనుభవించిన వ్యక్తిగా, కష్టాలని చవి చూసిన వ్యక్తిగా, చైతన్యం గల వ్యక్తిగా, ప్రజా జీవనంలోకి వచ్చినప్పుడు కొంత మార్పు తేవాలి, లేకపోతే నాకు మిగిలిన వాళ్ళకి తేడా ఉండదనే వ్యక్తిగా ఆలోచన చేసి సరళతరమైన, చైతన్యవంతమైన స్కీమ్స్ని ఆయన ప్రవేశపెట్టారు. అప్పుడు అది ప్రభుత్వాల మీద పెద్ద భారం అని అటు కాంగ్రెస్ పార్టీ నిందించింది. జరగని పని, జరగదు, నేల విడిచి సాము చేస్తున్నారు రామారావు గారు అని కూడా దుష్ప్రచారం చేశారు. ఆయన చేసి చూపించారు. భగవంతుడు ఆయనకి అండదండలు ఇచ్చారు. అలాగే ప్రజలు సహకరించారు, విపరీతమైన సపోర్ట్ చేశారు, మెజారిటీ వచ్చింది. ఈ రీతిలో ఇది ఎలా చేయగలిగారు, ఎందుకు చేయగలిగారు? అసలు ఈ విధంగా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ని, అంటే లోయర్ ప్రైసెస్ని, అప్పుడు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ లేదు, ఇంత తక్కువ ధరలో ఇచ్చి రాష్ట్ర ఖజానాకి, బడ్జెట్కి ఎక్కువ మోతాదులో భారం వేస్తున్నారని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒక చట్టం తేవాలని ఆలోచనతో అసలు దీన్ని స్టడీ చేద్దాము అని లక్కడవాలా కమిషన్ అనేది ఒకటి వేశారు. దీనివల్ల ఏంటి, ఎలా చేస్తున్నారు, చేస్తే బెనిఫిట్స్ ఏంటి, దీన్ని ఎలా అన్ని రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు ఇలా పెట్టేసేసి రేపు నేషనల్ పార్టీ ఉనికికే ప్రమాదం అని చెప్పేసి ఆవిడ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ స్టడీ రిపోర్ట్లో ఏం తేలిందంటే, నాకు బాగా గుర్తు, అప్పుడు మేము కలిసి పనిచేసాం కాబట్టి రామారావు గారితో, బలహీనమైన వ్యక్తికి సంపద తక్కువ ఉండి, కడుపు నిండా తిండి తినలేక, కంటి నిండా నిద్రపోలేక, సరిపడా గుడ్డ కట్టుకోలేక సతమవుతున్న వ్యక్తి పడే శ్రమలో వచ్చే ఆదాయ మార్గాలు కానీ, ఉత్పత్తిలో వచ్చే లాభాలు కానీ, అలాగే జీడిపి వృద్ధి కానీ, అంటే ఒక వ్యక్తి కష్టపడినప్పుడు, ప్రశాంతంగా కష్టపడినప్పుడు, ఉత్పాదక పెరిగినప్పుడు అది అతని కుటుంబానికే ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడుతుంది. అది ఎప్పుడు చేయగలుగుతాడు? అతని కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, అలాగే ఉండటానికి, కట్టుకోవటానికి బట్ట ఉన్నప్పుడు ఫ్రీ మైండ్తో అతను చేసే శ్రమ
ఎక్కువ మోతాదులో చేయటం వల్ల, దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఆ పెరిగిన విధానంలో కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. కుటుంబంలో చదువు సంధ్యలకి ఆ జనరేషన్ నెక్స్ట్ ఒక జనరేషన్ని అప్లిఫ్ట్మెంట్ ఇవ్వగలుగుతాడు. ఆ ఇచ్చే విధానంలో జీడిపి పెరిగింది, రాష్ట్ర ఉత్పత్తి కూడా పెరిగింది. అది మేలు జరిగింది సమాజానికని ఈ రిపోర్ట్ వచ్చింది. మీకు చాలా అది బహుశా చాలామందికి మన వాళ్ళకి తెలిసి ఉండదు. ఆ రిపోర్ట్ ఆవిడ చేతికి వచ్చిన తర్వాత రేపు రొద్దున కనుక మనం ఈ చట్టాలు చేసి రేపు రొద్దున ప్రతి ప్రాంతీయ పార్టీని కనుక మనం అరికట్టితే రేపు రొద్దున మన మీదే రెవల్యూషనరీ ఇది వస్తుందని చెప్పేసి ఆవిడ ఆలోచన విరమించుకుంది. నాకు బాగా తెలుసు. నాకు అక్కడ మిత్రులు ఉన్నారు కాబట్టి నేను అప్పుడు మేము ఒక్కలుగా మేము అన్నీ సేకరించేవాళ్ళం. అది పెద్ద ఆయనకి కూడా చెప్పేవాళ్ళం, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. అది రాజకీయంగా ఆయనకి చాలా ఉపయోగపడింది. కాబట్టి ఇప్పుడు ఓటు బ్యాంక్ కోసం మనం చేసేటప్పుడు ఇప్పుడున్న స్కీమ్స్లో ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటి? మీరు ఇందాక వేసారు ప్రశ్న. దాంట్లో అవతవలు జరుగుతున్నాయి, లేకపోతే ఎమ్మెల్యేలు కరప్షన్ చేస్తున్నారు, లేకపోతే నెలవారీ మామూళ్ళు వెళ్తున్నాయి. ఇది ఒక విషస్ సర్కిల్ అయిపోయి వ్యాధిలాగా ఉండి కరప్షన్ ఎక్కువైపోయింది. చాలా క్రిటిసిజం వస్తుంది. ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఆ బాధ్యత గల వ్యక్తులు ఎవరైతే మోస్తున్నారో వాళ్ళు కూడా ఈల్డ్ అయిపోతున్నారు అని మీరు ఒక మీ ఆలోచనల విధానంలో మీ ప్రశ్నలో నాకు అది దోహదపడింది. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అయిపోయినా మీ భావనలో మీరు బహుశా సంకోచిస్తున్నట్టున్నారు బ్లంట్గా చెప్పడానికి. బ్లంట్ గా చెప్తున్నాను, చాలా నియోజకవర్గాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే లక్షల రూపాయలు సరే దగ్గర నుంచి ఏదేమైనా మనం కంటితో చూడలేదు, చెవులతో వింటాం తప్ప. లేదు సార్, దానికి రీజన్ కూడా ఏదేమైనా రేషన్ బియ్యం అనేది చీమలు కాదు, కంటికి కనపడకుండా వెళ్ళిపోవడం. ఆ సమస్యని మనం చర్చించుకునేటప్పుడు సమస్య పరిష్కారానికి మార్గాలు వెతుకునే ప్రక్రియలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీరు ఆలోచించుకోవాలి, ప్రభుత్వం ఆలోచించుకోవాలి, రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం పెన్షన్స్ ఇస్తున్నాం, ఎవరి ద్వారా ఇస్తున్నాం? డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాం లేదా? ఫస్ట్ తారీఖుకి అసలు తెల్లవారక ముందే, కోడి కుయ్యక ముందే మనం తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాం. అది ఎన్నాళ్ళు ఇస్తాం అనేది నేను చెప్పలేను. బట్ ఇప్పుడైతే సిస్టమ్ అయితే అలవాటు పడింది, ఇవ్వగలుగుతున్నాం, ఇస్తున్నాం, ఆర్థిక భారాన్ని మోస్తున్నాం, అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. అదే తరహాలో, అదే రీతిలో, అదే విధముగా ఎలా పెన్షన్స్ ఇస్తున్నామో ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి కావాల్సినవి ఇంటి దగ్గర డెలివరీ చేసామనుకోండి, అసలు ఈ ఫేర్ షాపులు తీసి పడేసి. అయితే దాంట్లో అదే సార్ చిన్న మీకు ఇది గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటి దగ్గరికి వెళ్ళి డెలివరీ ఇచ్చేవాళ్ళు, తప్పలేదు. కాకపోతే ఈ మధ్య ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఆ MDU వాహనాలు మొత్తం కూడా తీసేసి, అంటే ఫ్రీ డెలివరీ ఇచ్చే వాహనాలన్నీ తీసేసి మళ్ళీ పాత విధానంలో రేషన్ షాపులు పెట్టారు. అక్కడ జరుగుతున్న తంతు ఏంటంటే, అక్కడ ఎందుకు తీసేశారంటే ఆ వాహనాల కొనుగోలులో కానీ వాహనాల మెయింటెనెన్స్లో కానీ భారానికి మించిన ఖర్చు పెరిగింది. అప్పుడున్న వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఓ పక్కమో ఇంటికాడ ఇచ్చారు, బాగానే చేశారు, బాగా చేసింది బాగానే చేశారని చెప్పుకోవాలి. అది ఏ ప్రభుత్వం అనేది కాదు, ఏ నాయకుడు అనేది కాదు. ఎవరు బాగా చేసినా మనం మంచిగా చెప్పుకోవాలి. ఆ వాహనాల వాడకంలో కానీ వాటి మెయింటెనెన్స్లో కానీ పర్చేజ్ దాంట్లో కానీ చాలా గందరగోళం ఉందని చెప్పేసి దాన్ని రద్దు చేశారు. అంతేగాని ప్రభుత్వానికి దాని మీద కోపంగా చేయలేదు. నేను కోపం అంటే సార్, ఏదైతే మీరు ఇప్పుడు డీలర్కి ఇచ్చారో రేషన్ షాపు, అతనికే ఒక వెహికల్ ఉండాలని నిబంధన పెట్టండి, వాళ్ళే వస్తారు. ఆటోలో ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయనండి, రేషన్ షాప్ ద్వారా చేయనండి, వాళ్ళ ఫేర్ డీలర్షిప్ వల్ల అతన్ని వెహికల్ పెట్టనండి, లేకపోతే అతనికి మార్చినివ్వండి, అతని ఖర్చులకి సరిపడా మీరు మనం ఇచ్చే సరుకు డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో కలిపి ఇవ్వండి, ఎట్లా ఇవ్వనండి నేను అనేది లేదు. కనీసం రేషన్ ఫ్రీ తీసుకునేవాడికి కనీసం దాని దుంపదగ్గర డిస్ట్రిబ్యూషన్ ఖర్చుల వరకన్నా నువ్వు పే చేయరా అని చెప్పొచ్చు, పెద్ద ఇష్యూ లేదు. అంటే పేదవాళ్ళ దగ్గర, పేదవాడు అంటే ఒకటండి, బాధ్యత లేని పేదవాడికి నువ్వు ఎంత ఇస్తే మాత్రం ఎంత అప్లిప్మెంట్ ఉంటుందండి. ఫ్రీ పెన్షన్ ఇస్తున్నావు, స్త్రీ శక్తి కింద ఇవ్వబోతున్నాం, ఫ్రీ బస్సు ఇస్తున్నాం,
చదువుకి తల్లికి వందనం ఇస్తున్నాం. అంటే దాంట్లో వాట్ నాట్ వీఆర్ గివింగ్. సార్ ఇస్తున్నారు. కాదండి, మీరు what చెప్పిన not దాంట్లో we are చిన్న giving. కాదండి. చిన్న సమస్య ఉంది మీరు సార్. ఇక ప్రతిదీ అలా అనుకుంటే ఓ పని చేయండి, అసలు మనందరం కూడా ఉద్యోగాలు ఎందుకు, మొత్తం ప్రభుత్వానికి మొత్తం ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసేద్దాం, ట్యాక్స్ కట్టొద్దు. ఏంటి, ఇన్ని గంటలు పని చేస్తే మనకు కూడా ఫ్రీకి ఇచ్చేమనండి, ఈ తలనొప్పే వదిలిపోతుంది, అసలు ఈ వ్యవస్థే బాగుపడుతుంది. ఎందుకు మనకి ఆస్తికి హక్కు తీసేస్తే పోలా, అది జీలు పోతుంది. ఏదైతే ఏమైంది, మొత్తం మీరు ఇన్ని గంటలు పని చేస్తే మీకు ఇది అని ఇచ్చేయమనండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిటిజన్షిప్ ఇచ్చేసేమనండి, వదిలిపోతుంది. టెక్నాలజీ ఇవ్వమనండి, వనరు కల్పించమనండి, లేదంటే ఒక భూమి పండించే రైతు ఇంట్రెస్ట్ ఉంటే రైతు భూమి ఇవ్వమనండి, పరిశ్రమ పెట్టి లేకపోతే ప్రొడక్షన్ తీసేవాడికి ప్రొడక్షన్కి ఇవ్వమనండి. అన్ని గవర్నమెంట్ ఎక్స్చెక్కర్లో వెళ్ళిపోతే అసలు ఈ గోల ఉండదు, ఈ కరప్షన్ ఉండదు, ఈ ఎమ్మెల్యేల గోల ఉండదు. ఏమవుతుంది? మీరు చెప్పేది కృష్ణదేవరాయల పాలన. కృష్ణదేవరాయలు అవనండి, ఏ దేవరాయలు అవనండి, అది వేరే విషయం. నేను చెప్తున్నాను, మనం అది సాధ్యపడినప్పుడు కొన్ని మార్పులు జరగాలన్నప్పుడు, స్కీమ్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నప్పుడు మనం కొన్ని వ్యక్తులుగా ఎవరినన్నా నిందించే బదులు సిస్టంలో మార్పు సమూలంగా తీసుకొస్తే కొంత బెటర్మెంట్ ఉంటుంది, దాన్ని అప్గ్రేడేషన్ చేసుకోవాలి. అంటే పేదవాళ్ళకి నేను ఎందుకు చెప్తున్నానంటే, పేదవాళ్ళకి రేషన్ షాపుల ద్వారా ఇవ్వడం అనేది 100% ప్రభుత్వ నిర్ణయం, అది ట్రాన్స్పరెన్సీగా జరగాలి. కానీ రేషన్ షాప్ ద్వారా ఇవ్వాలనే రూల్ లేదే. మీరు రేషన్ షాప్లో ఉన్న వ్యక్తులే మోసం చేస్తున్నప్పుడు రేషన్ షాప్ వాళ్ళ ద్వారానే మనకి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్లో, ఇప్పుడు మీరు చెప్పే ఎమ్మెల్యేలకు ఇచ్చే డబ్బు ఎవరి ద్వారా వెళ్తుంది? రేషన్ షాప్ డీలర్ ద్వారానే వెళ్తుంది కదా. వాళ్ళకు అసోసియేషన్ ఉంది, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే లంచం ఇవ్వాలన్నా అసోసియేషనే, దీని దుంపదేగా. ఏ రంగంలో కూడా వ్యక్తులు నలుగురు కలిసి ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునేటప్పుడు ఒక అసోసియేషన్ పెట్టుకుంటారు. అసోసియేషన్ దేనికి ఫామ్ అవ్వాలి? వాళ్ళకి అన్యాయానికి, ఆ వింగ్కి, ఆ వృత్తికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కనుక పట్టించుకోలేకపోయినా, లేకపోతే ప్రభుత్వం దగ్గర తక్షణమే మనకి ఉపశమనం కలగాలన్నా ఈ అసోసియేషన్ పనిచేయాలి. అంతేగాని ఆ పని జరగాలంటే, వాళ్ళ హక్కుల భద్రతకి ప్రయత్నాలు చేయాలని అంటే, ఫేర్ రిటైల్ షాప్ వాడు, ఫేర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ షాప్ వాడు ఫేర్గా బిజినెస్ చేయకుండా, రేపు రొద్దున నా మీద రైడ్ జరగకూడదు, రేపు రొద్దున నాకు ఒక అండ ఉండాలి అని అంటే, వీళ్ళు అసోసియేషన్ అయ్యి పలానా ప్రభుత్వం వస్తే మనకు అండగా ఉంటారా, మనం ఎలక్షన్ టైంలో మనం ఇన్ని కోట్లు పంచితే బాగుంటుంది, ఏంటి మనకు లైసెన్స్ ఉంది కదా, మనకి ఇన్ని సంవత్సరాలు ఉంది కదా, అరే నీ షాపుకి 10 లక్షలు, నీ షాపుకి 1,00,000, లేకపోతే నీ షాపుకి 50,000 ఒక చందా వేసి ఒక కార్పస్ ఫండ్ పోజ్ చేస్తారు. దీన్ని పార్టీ మెయిన్ కోర్ పార్టీకేమో, ఇటు వైసీపీకి అపోజిషన్ అన్న అవనండి, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి ఒక వాటా, అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఇంకొక వాటా, అలాగే ఆ కంటెస్ట్ చేసే 3 క్యాండిడేట్స్ ఉంటే 3 పార్టీలకి, 3కి ఎవరు వచ్చినా మనకి ఇబ్బంది లేదు, మన జోలికి రారు. ఆడ అపోజిషన్లో ఉన్నా, సపోర్టివ్గా ఉన్నా, నాన్ సపోర్టివ్గా ఉన్నా అందరినీ సాటిస్ఫై చేద్దాం అనేది కొన్ని విభాగాలు అలా పనిచేసే ఆ రీతి తీరు అవి ఉన్నాయి. అటు ఉన్నప్పుడు మనం సమూలంగా నిర్మూలించాలంటే ఇటువంటి అలవాట్లు కష్టం అండి. దీనికోసం రఘురామకృష్ణరాజు గారు చిన్న సూచన చేశారు సార్, అంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆయన. అంటే ప్రతి పేదవాడు ఈ వైట్ రేషన్ కార్డు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రేషన్ బియ్యం కోసం కాదు, వాళ్ళకి హెల్త్ స్కీమ్లు లేకపోతే ఇతరత్ర స్కీమ్స్ ఏమైనా కావాలంటే దాంట్లో వైట్ రేషన్ కార్డు అనేది ఒక ప్రయారిటీగా ఉంది. అలాంటప్పుడు అసలు రేషన్ కార్డు అనేది తీసి పక్కన పెట్టేసి, ఎవరికైతే ఈ రేషన్ బియ్యం అవసరం లేదో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి, ప్రతి ఒక్క పౌరుడికి హెల్త్ కార్డు అనేది ఇష్యూ చేయండి. ఆ హెల్త్ కార్డు వాడికి ఒక అండగా ఉంటుంది, ఒక భరోసాగా ఉంటుంది అని ఆయన ఒక సలహా ఇచ్చారు. అలాంటి వాటినన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మనం ఇస్తున్న బియ్యం మొత్తం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సబ్సిడీ రూపంలో ఇస్తున్న బియ్యం మొత్తం మాఫియాకి వెళ్ళిపోతున్నాయి. ఒక 5 to 10% మాత్రమే లబ్ధిదారులకు అందుతున్నాయి. అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆ బియ్యం అవసరం అతనికి లేదు, వినియోగదారుడికి లేదు. ఒక భయం క్రియేట్ చేశారు సార్. వినియోగదారుడికి లేదు, ఆ బియ్యం తినే స్థాయిలో లేడు, ఇచ్చే బియ్యం క్వాలిటీ లేడు, మార్కెట్లో అమ్మేసి
ఆ రేట్ వచ్చేది తీసుకొని ఉమ్, ఇంకొక ₹2 తన సంపదలో భాగాన్ని తీసుకెళ్తే అంతకంటే ఫైన్ క్వాలిటీ రైస్ తింటున్నాడము. అది కూడా స్టడీయే కదా. లేదు సార్, నేను అది కూడా ఇప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు ఆలోచించండి. నేను ఆలోచించి మీకు చెప్తున్నాను. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం ఖచ్చితంగా క్వాలిటీ బియ్యమే. దాంట్లో అందుకే కదా సీఎం గారు చెప్పారు ఫైన్ క్వాలిటీ ఇద్దామని. ఆ, అప్పుడు ఆ రేటు డిఫరెన్స్ తగ్గుతుంది. ఉమ్, ఇటువంటి మాఫియాకి అదొక చెక్ అంటే అన్నారు కదా ఉమ్. ఆ మధ్య అన్నట్టు నాకు. అవును. అయితే వీళ్ళు ఏం చేశారంటే ముందుగానే రేషన్ బియ్యం తింటే మీకు అనారోగ్యం వస్తుంది, అందులో ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారు అనేది ఒకటి క్రియేట్ చేశారు ఎవరు? రేషన్ మాఫియా. అంటే అదే దాంట్లో ఇందాక నేను చెప్పే కదా, అవును, ఇవన్నీ క్రియేట్ చేశారంటే ఇవన్నీ వాళ్ళకి సాగుతున్నాయి. ఇప్పుడు కూడా సాగుతున్నాయి. అదే అంటున్నాను. ఉమ్, దానికి ఎవరిని నిందిస్తాం? మనం ఎన్నుకున్న ప్రతినిధులే, ప్రజాప్రతినిధులే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళే ఇక్కడ భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళు భాగస్వాములు కాకుండా వాళ్ళు ఒకవేళ భాగస్వాములు అయ్యారా లేరా అనేది మనం చెప్పలేము. ఉమ్, అవ్వలేదు మేము నిజాయితీ పరులు అని రుజువు చేసుకోవటానికి ఫీల్డ్ లెవెల్లో ఉమ్, వాళ్ళు వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తే చేయాలిగా అప్పుడు సార్. వాళ్ళ నిజాయితీ తెలుస్తుంది. రెవెన్యూ విభాగంలో ఆర్ఐ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర నుంచి చివరికి సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఉంటాడు, డిఎస్ఓ. వీళ్ళెవరికి తెలియదా జరుగుతున్న వ్యవహారం తెలియకుండా? మీకు ఇంకొక విషయం చెప్పినా నా నోటీస్లో ఉన్నది. మీరు ఈ అంశాన్ని మీరు రికార్డ్ చేస్తున్నారు. అన్నిటికంటే ప్రాధాన్యత గల అంశం ఇంకోటి చెప్పినా చాలా విచిత్రం. అది నాకు కూడా సమయం దొరక్క నేను సీఎం గారికి ఇవ్వలేదు, లేకపోతే పరిపాలకులకు ఇవ్వలేదు. కానీ ఒక సర్వే నెంబర్ ఉంటుంది, కామన్ సర్వే నెంబర్. దాంట్లో భూమి ఒక 10 మందికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, తక్కువ ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసా? ఆయన సాఫ్ట్వేర్కి పెట్టినప్పుడు ఒక సర్వే నెంబర్లో మీకు నాకు ఉందనుకోండి, సబ్ డివిజన్ చేయమని మీరు వెళ్ళారు. ఆ సబ్ డివిజన్ అప్లికేషను ఆన్లైన్లో ఫీడింగ్ అవుతుంది. అయిన తర్వాత 15 రోజుల్లో నోటీస్ పీరియడ్ ఉంటుంది. విఆర్ఓ కానీ లేకపోతే సదరు లోకల్ రెవెన్యూ కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఇస్తారు. ఆ నోటీస్ పీరియడ్లో ఎవరైనా కంప్లైంట్ చేస్తే అది అయిపోతుంది. ఆ టైము ఫిక్స్ చేశారు, ఆ క్వశ్చన్ పెట్టుకున్నారు. నేనున్నాను అదే సర్వే నెంబర్లో, నేను కూడా అప్లికేషన్ పెడతాను. అలాగే ఇంకో 4 పెడతారు సబ్ డివిజన్ కావాల్సిన వాళ్ళు, లేకపోతే మిగిలిపోయిన వాళ్ళు 2 చేయించుకుంటారు, ఇంకో 4 ఉంటారు. 4 అప్లికేషన్లు ఒకేసారి యాక్సెప్ట్ చేయాలి కదా, సిస్టమ్ తీసుకోదు. మీ అప్లికేషన్ 15 రోజులు కూలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను పెట్టుకోవాలి. అదేలేండి, A1లో పలానా గోపాలకృష్ణ అని ఉంటే ఆ A1లో ఆ గోపాలకృష్ణ గారిది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ A1లో కృష్ణ అనే అతను. అసలు సిస్టమ్ యాక్సెప్ట్. ఇప్పుడు మీరు మీ పేరు వేరు, మీ పాస్బుక్ వేరు, మీ పట్టా వేరు. అటువంటిప్పుడు సబ్ డివిజన్ చేయడానికి విస్తీర్ణం తెలుసు కదా, హద్దులు తెలుసు కదా, సేల్ డీడ్ ఉంటుంది కదా, ఆధార్ సీడింగ్ కూడా ఉంటుంది, ఆధార్ ఉంటుంది, సేల్ డీడ్ ఉంటుంది కదా. సేల్ డీడ్ లో హద్దులు రాసి ఉంటాయి కదా. ఈ హద్దుల మధ్య మీరు ఒక సర్వే నెంబర్కి 4 పక్కల రాళ్ళు ఉంటాయి కదా. రాళ్ళు లేకపోయినా కానీ వాడు టిప్పని తీసుకొని వాడు ఫిక్స్ చేసుకుంటాడు కదా, రిఫరెన్స్ తీసుకొని పక్క సర్వే నెంబర్తో, లేకపోతే ఆ సర్వే నెంబర్ ఎక్కడో ఆ విలేజ్ మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్లో భూమి ఐడెంటిఫై అవుతుంది కదా. ఐడెంటిఫై అయిన చోట ఒక లొకేషన్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పట్టాదారులు ఉన్నారో మొత్తం చేయొచ్చు, చేసి మ్యాపింగ్ చేయొచ్చు. ఇవాళ సర్వే కూడా చాలా క్విక్గా అయిపోతుంది కదా. అది చేయకుండా సిస్టమ్ యాక్సెప్ట్ చేయదని అందరినీ క్యూలో పెడితే దానివల్ల ఇప్పుడంటే మీకు నాలా ట్యాక్స్ పోయింది, అంతకుముందు నాలా ట్యాక్స్ రెవెన్యూ కూడా ప్రభుత్వానికి ఆగిపోయింది. నాలా కూడా యాక్సెప్ట్ చేయదు, నాలా కూడా కట్టించుకోదు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి పరిపాలనలో. ఎన్నెన్ని చూడగలుగుతారు ముఖ్యమంత్రి గారు, ఎన్నెన్ని చేయగలుగుతారు? దానికి నేను అడిగితే రెవెన్యూ వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలా పెట్టారండి కాబట్టి అది జరగట్లేదని. అంటే దాన్ని లోతుగా డీటెయిల్డ్గా చేస్తే దాంట్లో కూడా ఒకరి వధమైన కొంతమంది అవకతవకలు చేసుకోవటానికి అనుకువగా పెట్టుకున్నారని తేలింది. దాన్ని తీసేయాలి, దాన్ని ఎత్తేయాలి, ఆ సిస్టమ్ని. అది మోడరేట్గా ఆ సాఫ్ట్వేర్ని మార్చుకోవాలి. అది నేను రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి, లేకపోతే సదరు ఆవిడ సెక్రటరీ గారు ఉన్నారు కదా,
ఆవిడ మేడం దగ్గరికి, ఇంక ఇతర అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి, లేదా సీఎంఓలో తీసుకెళ్ళి, అది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కూడా ఇటువంటి మైన్యూట్ ఇష్యూస్కి ఆయన టైం ఉండదు పాపం, టైం ఉండదు సార్, టైం ఉండదు. మనం ఆయన టైం ఇవ్వలేదని మనం బాధపడతాం. కానీ ఆ టైము ఇచ్చిన తర్వాత కూడా సీఎంఓలో ఆ సెక్రటరీకి ఇస్తే ఆయన యాక్ట్ ఫాస్ట్గా చెయ్యాలి. అది జరగట్లా. అది నో మొహమాటం ఏం లేదు. అది అవుట్పుట్ ఎస్ ఆర్ నో. మనం కూడా అన్ని సీఎం గారు చేయాలని మనం అసలు expect చేయకూడదు సార్. అంటే అది ఎవరు అంటే నేను అంటే క్షేత్రస్థాయిలో ఒకటండి, క్షేత్రస్థాయిలో చట్టాలు చేసిన వాళ్ళు, అమలుపరిచే వాళ్ళు దాన్ని సీరియస్నెస్ తీసుకొని దాని యొక్క విధి విధానాల్లో అమలుపరిచే విధానంలో ఆ కన్సర్న్ అంటారే, ఆ జాగ్రత్త కానీ లేకపోతే ఆ దృష్టి కానీ కేంద్రీకృతం అయితే ఈ ఇబ్బంది రాదు. చాలా వరకు సమస్యలను సాల్వ్ అవుతాయి. మీకు ఇంకోటి చెప్తాను నేను, మీకు ఆశ్చర్యకరమైన విషయం. నేను ఇది చెప్పాను కదా, నాకు చాలామంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి వస్తుంటారు నా దగ్గరికి, ఈసారి ఇది ఫోన్ చేయండి, అది ఫోన్ చేయండి అని. నేను సబ్జెక్టు డీప్గా స్టడీ చేసి ఫోన్ చేసి చెప్తే ఆ అధికారి కనుక నిర్లక్ష్యం వహిస్తే నేను గట్టిగా చెప్తా, రూల్ పొజిషన్ ఇది, నువ్వు చేస్తావా లేకపోతే నేను వచ్చి అక్కడికి వచ్చి కూర్చోమంటావా అంట. నాకే మొహమాటం లేదు. నేను ఎమ్మెల్యే ఫోన్ చేయడం, ఎంపీ ఫోన్ చేయడం ఇవి జరగవు. ఆయన ఏదన్నా అడ్డుకుంటే, ఆయన ఏదన్నా మోకాలు అడ్డేస్తే ఆయన చేసి అడిగేస్తారు. రూల్ పొజిషన్ అంటే అది మన హక్కు సార్. కాదండి, ఒకవేళ ఎమ్మెల్యే చేయొద్దన్నాడు లేదా ఎమ్మెల్యేని అడగండి, ఎమ్మెల్యేకి చెప్పండి అంటే మాత్రం ఏం ప్రతిదీ మీ పర్మిషన్ కావాలా? సాదాసీదాగా వెళ్ళే పరిపాలనా విభాగంలో కూడా మీరు చేయబెట్టాలా? మీరు చట్టాలు చేయడానికి ఉన్నారు, అది అమలు చేసే విధానంలో మీరు అధికారుల్ని మందలించడానికి ఉన్నారు, కానీ మీరే మోకాలు ఎడితే ఎట్లా అని చెప్పేసి ఎమ్మెల్యేని అడిగేస్తాను నేను సార్. కాబట్టి నేను ఏదో సీనియర్ని కాబట్టి నన్ను ఏమనరు. నేను చెప్తున్నాను, నేను కొంచెం రాజకీయాల్లో డక్కా ముక్కీలు తిని గతంలో పదవులు లేకపోయినా పదవులు ఉన్నా. మీరు ఈసారి ఎప్పుడన్నా సీఎం గారి దగ్గరికి వెళ్తే ఒక దృష్టిలో తీసుకెళ్ళండి. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ జరుగుతుంది ఏంటంటే, పక్క నియోజకవర్గంలో ఇసుక కొనుక్కొచ్చుకున్నా, గ్రావెల్ కొనుక్కొచ్చుకున్నా, ఈ నియోజకవర్గంలో రాగానే 1000 రూపాయలు శిస్తు కట్టాలి, ఎమ్మెల్యే శిస్తు. ఆ ఆ రకమైన నిన్న మొన్న మేము ఈ మధ్య నాకు కొన్ని అవసరాల నిమిత్తం నేను కొంత జాయింట్ వెంచర్గా మాకున్న భూమిని కొంత కన్స్ట్రక్షన్కి వెళ్ళాలని అంటే ఇనిషియల్గా ఒక 150 టన్స్ శాండ్ కావాల్సి వచ్చింది. నేను మా వాళ్ళని అడిగాను, శాండ్ రేట్ కనుక్కోండి, ఎక్కడ లభ్యత వస్తుంది, ఏ క్వాలిటీ వస్తుంది, ఎక్కడ బాగుంటుంది, ఏ రీచ్లో బాగుంటుంది, మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత పడుతుంది, అక్కడ మైనింగ్ కాస్ట్ ఎంత పడుతుంది, ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఇవన్నీ ఫ్రీ శాండే కాబట్టి చాలా కథనాలు చెప్పారు. త్వరలో బహుశా నేను ఆ రీచ్లకు కూడా వెళ్ళి ఫిజికల్గా బట్టబయలు చేసి మీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఖచ్చితంగా సార్. ఐ వాంట్ మనం కోరుకుంటుంది, ఐ వాంటెడ్ టు డూ సో. అదర్వైజ్ ఎక్కడో చోట పిల్లిమెడలో ఎవరో ఒకళ్ళు గంట కట్టాలి, ఆ అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ హైప్ క్రియేట్ చేసి ఒక చెడు సాంప్రదాయాన్ని కనుక తెరదించడానికి మన ప్రయత్నం, మన వంతు కృషి చేసామనుకోండి, మిగిలిన కన్జ్యూమర్స్ అందరూ బాగుపడతారు. పెద్ద ఆయనకి కూడా మనం చేదోడు వాదోడుగా ఒక అలైన్మెంట్, అంటే ఆ లైటింగ్ ఫోకస్ అంటారు చూసారా, అది క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అధికారులు కూడా భయపడతారు. అది చేయాలి. అంటే ఖచ్చితంగా ఏ మాఫియానైనా కట్టడి చేయాలంటే ప్రభుత్వంతో పాటు సార్ ప్రజలకు కూడా, వాళ్ళకు కూడా చైతన్యం. అందుకే కదా ఇందాక నేను చెప్పాను వేరే వీడియోలో మీరు రికార్డ్ చేసినప్పుడు, ప్రజల్లో చైతన్యం వస్తే జగన్ అరెస్ట్ అవుతారని. సో మొత్తంగా అది రిస్క్ తీసుకుంటే మనం రిస్క్ తీసుకోవాలి. రిస్క్ కాస్ట్ నథింగ్ అండి. ఒకసారి నోరు తెరిస్తే ఏముందండి, ప్రశ్నించేవాడికి భయం లేకపోతే పాలించేవాడికి భయం కలుగుతుంది. ప్రశ్నించేవాడికి భయం లేకుండా ప్రశ్నించగలిగితే పాలించేవాడికి భయం కలుగుతుంది, పరిపాలన సజావుగా జరుగుతుంది. అది బాధ్యత గల పౌరుడిగా, చదువుకున్న వ్యక్తులుగా ప్రతి వ్యక్తి అది నేర్చుకుంటే సమాజంలో మార్పు తథ్యం. నేను మళ్ళీ చెప్పమంటే చెప్తా, ప్రతి పేదవాళ్ళు కూడా, పేదవాళ్ళనే కదా పౌరుడు ఎవరైనా తన హక్కులు తెలుసుకోవాలి, తన బాధ్యతలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా మాఫియా, అటు రేషన్ మాఫియా కావచ్చు, ఇంకో మాఫియా కావచ్చు, అంటే మనకి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చేటువంటి రైసు దాదాపు 30-35 రూపాయలు పెట్టి వాళ్ళు కొని మనకి ఇస్తున్నారు. ఎవరైతే అర్హత కలిగినటువంటి పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళకి
ఒక్కొక్క కుటుంబానికి అంటే ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీలు చొప్పున ఇస్తున్నారు. మీకు నిజంగా అవసరం ఉన్నా లేకపోయినా ఆ సబ్సిడీ బియ్యం మీద మీకున్నటువంటి అపోహలన్నీ తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం పూర్తిగా సురక్షితమైనటువంటి బియ్యమే ఇస్తుంది. మీరు దాన్ని తినడానికి ఏదో నామోషిగా ఫీల్ అయ్యో లేదంటే ఇంకో రకాల కారణాలు అంటే అభూత కల్పనలు అభూత కారణాలు చెప్పి మీ దగ్గర రేషన్ బియ్యాన్ని కొట్టేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు సర్వర్లో పనిచేయడం లేదని మొరాయిస్తున్నాయని చెప్పి అక్కడ రేషన్కి సంబంధించినటువంటి బియ్యం కూడా తీసేసుకుంటున్నారు. ఇదంతా ఒక మాఫియా లాగా ఏర్పడి రాష్ట్రంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం పంపిణీ ఏదైతే ఉందో అది అపహాస్యం అవుతుంది. సో మీరు వదిలేసినటువంటి బియ్యం ఎక్కడో సముద్రంలోకి వెళ్ళిపోవటం లేదు, మళ్ళీ తిరిగి అవి మన దగ్గరికి వస్తున్నాయి. ప్రతి హోటల్లో అదే రైస్ వాడుతున్నారు, ప్రతి బళ్ళ దగ్గర ఏదైతే టిఫిన్ బళ్ళ దగ్గర అయ్యే రైస్ వాడతారు, అయ్యే మనం తింటాం. కానీ నేరుగా వచ్చి మనకి బియ్యం ఫ్రీగా ఇస్తుంటే ప్రభుత్వం వాటిని పక్కకి ఒక 5 రూపాయలకో 10 రూపాయలకి ఆశపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ బియ్యం ఏదైతే ఉందో అవి తీసుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ప్రతి పౌరుల్లో చైతన్యం వచ్చినప్పుడు ఎవరో మాఫియాలో వచ్చి బెదిరించారు మేము బియ్యం ఇచ్చాము ఇలాంటి పరిస్థితులు రాకూడదు. మీకు అవసరమైన బియ్యం మీరు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే బియ్యం రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా తీసుకుంటే రేషన్ మాఫియాకి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయగలిగే పరిస్థితులు వస్తాయి.